The following types of drugs are frequently used in the treatment of eye disorders. ఆప్థాల్మిక్ సన్నాహాలు కంటి రుగ్మతల చికిత్సలో క్రింది రకాల మందులు తరచుగా ఉపయోగించబడతాయి. Antibiotics, steroids, mydriatics and miotics, drugs used in glaucoma, local anesthetics, miscellaneous preparations. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మైడ్రియాటిక్స్ మరియు మియోటిక్స్, గ్లాకోమాలో ఉపయోగించే మందులు, స్థానిక మత్తుమందులు, ఇతర సన్నాహాలు. Local use of drugs on the eye. The following preparations are used in the local treatment of eye diseases: eye lotions, eye drops, eye ointments, subconjunctival injections or ampoules for injection into anterior chamber and inserts. కంటిపై ఔషధాల స్థానిక ఉపయోగం. కంటి వ్యాధుల స్థానిక చికిత్సలో క్రింది సన్నాహాలు ఉపయోగించబడతాయి: కంటి లోషన్లు, కంటి చుక్కల కంటి లేపనాలు, కండ్ల కలక ఇంజెక్షన్లు లేదా యాంపాల్స్ ముందు గది మరియు ఇన్సర్ట్లలోకి ఇంజెక్షన్ కోసం. Before putting local preparations in eye, it is very important to know whether one eye needs treatment or both, whether the person uses contact lenses, as some drugs are absorbed by the contact lenses and spoil them. కంటిలో స్థానిక సన్నాహాలు పెట్టే ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక కంటికి చికిత్స అవసరమా లేదా రెండూ కావాలా? కొన్ని మందులు కాంటాక్ట్ లెన్స్ల ద్వారా గ్రహించి వాటిని పాడుచేయడం వల్ల వ్యక్తి కాంటాక్ట్ లెన్స్లను ఉపయోగిస్తున్నారా? Eye washes. Whenever there is foreign material in eye, these are used. They are applied from an undine, which is a small glass container with a fine spout. The patient is asked to sit with extended head and the lotion is poured from lateral side towards the medial canthus. ఐ వాష్లు కంటిలో విదేశీ పదార్థం ఉన్నప్పుడల్లా వీటిని ఉపయోగిస్తారు. అవి వర్తించబడతాయి. ఒక అండీన్ నుండి, ఇది చక్కటి చిమ్ముతో ఒక చిన్న గాజు కంటైనర్. రోగిని తలపై పొడిచి కూర్చోమని అడుగుతారు మరియు లోషన్ పార్శ్వ వైపు నుండి మధ్యస్థ కంఠస్ వైపు పోస్తారు.